శుభోదయం పిల్లలు. నిన్నటి క్లాస్ లో మనము వ్యాకరణం గురించి చెప్పుకున్నాము. అలాగే జంట పదాలు, ద్విత్వాక్షర అచ్చులు, అలాగే హల్లులు, అచ్చులతో వచ్చేటువంటి గుర్తులు, గుణింతము గుర్తులు అంటాము, తలకట్టు దిగ్గాలు అని మనందరికీ తెలుసు. అలాగే హల్లులతోటి గుణింతాలు, ఒత్తులు రాస్తామని చెప్పాను. అలాగే జంట పదాలు అంటే రెండు పదాలు జంటగా ఉంటే వాటిని మనం జంట పదాలు అంటారని చెప్పుకున్నాం. మరి ఈ రోజు మనము చెప్పుకునే పాఠం మన టెక్స్ట్ బుక్ లోని దేశమును ప్రేమించుమన్న 5వ పాఠం. దేశమును ప్రేమించుమన్న దేశమును ప్రేమించుమన్నా మనకి పాఠంలోనే అర్థమవుతుంది. దేశమును ప్రేమించుమన్నా అంటే దేశాన్ని ప్రేమించడం. ఇక మనకి ముందుగా మీరు ఒకసారి బొమ్మను చూస్తే, బొమ్మను చూడండి. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఇచ్చాడు. అక్కడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. అలాగే అక్కడ పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు? దేశభక్తికి సంబంధించినటువంటి పాటలు పాడుతున్నారు, సెలెక్ట్ చేశారు. అలాగే మనము మన జాతీయ గీతం జనగణమన పాడేటప్పుడు మనం అందరం సెలెక్ట్ చేస్తాం కదా. మరి అక్కడ పిల్లలు కూడా దేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతం పాడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసి పాడుతున్నారు. ఇక పాట ఉద్దేశం చూడండి, కింద ఇచ్చాడు. దేశభక్తి గేయాలు మనలో దేశభక్తిని పెంచుతాయి. మరి దేశభక్తి గేయాలు అంటే దేశానికి సంబంధించినటువంటి పాటలంట మనలో దేశభక్తిని పెంచుతాయంట. జాతీయ సమైక్యతకు తోడ్పడతాయి. జాతీయ సమైక్యత అంటే దేశంలో ఉన్నటువంటి ఏవైతే జాతులు ఉన్నాయో, మతాలు ఉన్నాయో తెలుసు కదా. మతాలు క్రిస్టియన్స్, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ కలిసి జాతీయ సమైక్యత, అందరూ కలిసి మెలిసి అన్నదమ్ములాగా ఉండటమే జాతీయ సమైక్యత. అలాగా జాతీయ సమైక్యత అందరూ కలిసి మెలిసి ఉండడానికి తోడ్పడాలి అని చెప్తున్నాడు. నైతిక విలువలను పెంచుతాయి. నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్ తెలుసు కదా ఇంగ్లీష్ లో. మనము తెలుగులో మోరల్ వాల్యూస్ ని నైతిక
వర్గాల వాళ్ళు కాకుండా అందరూ దేశంలో ఎవరైతే ప్రజలు ఉంటున్నారో వాళ్ళందరి గురించి ఉద్దేశించి కవి చెప్పారు. ఏమంటున్నాడంటే దేశమును ప్రేమించుమన్నా మంచి ఎండకు పెంచుమన్నా. మరి దేశాన్ని మనం అందరూ కూడా ఏం చేయాలంట? దేశాన్ని ముందుగా ప్రేమించాలి. మంచి అన్నది పెంచుమన్నా, మంచిని మనము పెంచాలి. మంచి అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం, కులాలైన వివిధ రకాల కులాలైన మతాలైన జాతులైన అందరూ కూడా మనము కలిసి మంచి పనులు చేస్తూ మంచిని మనం పెంచాలి. మట్టి మాటలు కట్టి పెట్టోయ్, కట్టి మేలు తల పెట్టవోయ్. మట్టి మాటలు అంటే పనికిరాని మాటలు అన్నమాట. మనము ఏదైనా కట్టి మేలు అంటే కూడా మంచి. మనము ఏదైనా దేశం కోసం ఏదైనా ఒక పనికొచ్చే పనులు చేయాలి. అంతేగాని పనికిరాని మాటలు మనము మాట్లాడకూడదు. అంటే మట్టి మాటలు అంటే పనికిరాని మాటలు అన్నమాట. అటువంటి మాటలు మాట్లాడకుండా దేశం కోసం ఏదైనా మంచి పని చేయాలి. గట్టి మేలు అంటే మంచి మేలు చేయాలి అని చెప్తుంది. తర్వాత పదం చూడండి. పాడి పంటలు పొత్తి పొద్దే దానిలో పాటు పడబోయి తిండి కలిగితే కంట కలదోయ్, కంట కలవాడే మనిషోయ్. మరి పాడి పంట చెప్పండి. పశు సంపద అలాగే పంటలు. మరి పాడి పంటలు పండితేనే కదా మనకి ఆహారం ఉత్పత్తి అయ్యేది. అది తింటేనే కదా మనకి బలం వస్తుంది. అది మనకి బలం వస్తేనే కదా ఏ పనైనా చేయగలుగుతాము. కాబట్టి ఏమంటున్నాడంటే కవి, పాడి పంటలు పొంగిపోలే దానిలో పాటు పడబోయే. పంటలు పండించడానికి అలాగే తిండి కలిగితే కంట కలవాడే మనిషోయ్. మరి కంట కలవాడు పుష్టి పుష్టి ఉన్నటువంటి వాడు, ఎవరికైతే బలం గట్టిగా ఉంటుందో అలాంటి వాడే మనిషి. అలాగే తిండి కలిగితే కంట కలదోయ్ అంటే తిండి తినడం వల్లనే, మనం ఆహారం తినడం వల్లనే కదా బలంగా ఉండేది. అలాగే బలంగా ఉండి పంటలు పండించాలి. పంటలు పండించేటువంటి దానిలో పాటు పడబోయే ఎవరైతే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పంటలు పండించి దేశానికి ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి అని చెప్తుంది. ఈ సులోమన మనుషులుంటే దేశమే బాగుపడును, జల్లుకుని కలలెల్లా నేర్చుకు దేశ సరుకులు నింపబోయి. మరి ఈ సులోమన మనుషులుంటే మరి మనుషులందరూ కూడా సరిగా ఆహారం లేక కంట పుష్టి లేక అంటే బలంగా ఉండకుండా ఈ సులోమని బలహీనంగా ఉంటే ఏ పనులైనా చేయగలుగుతామా? మనము చేయలేము. మరి కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే తిండి కలిగితే కంట కలదోయ్, కంట కలవాడే మనిషోయ్. బలంగా తినాలి, అలాగే కంట పుష్టి ఉండాలి, బలంగా ఉండాలి. దేశం కోసం ఏదైనా మంచి పనులను మనము చేయాలి. ఈ సులోమని మనుషులు ఉంటే అంటే బలహీనంగా ఉన్నటువంటి మనుషులు ఏ పనులు కూడా చేయలేరు. కాబట్టి దేశం ఏకటి బాగుపడలేదు. మనుషులకి బలమే లేకపోతే మరి దేశము ఎలా బాగుపడుతుంది అని చెప్తున్నాడు. చెల్లుకుని కలలెల్లా నేర్చుకు దేశ సరుకులు నింపబోయి. ఇంకా చెల్లుకుని కలలెల్లా మనకి ఉన్నటువంటి కళలన్నింటినీ కూడా తొందరగా నేర్చుకొని నువ్వు దేశం యొక్క దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని చెప్తుంది. తర్వాత పేజీ చూడండి. దేశాభిమానము నాకు పెద్దని బట్టి గొప్పలు చెప్పుకోబోయి పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి. దేశాభిమానము నాకు పెద్దని బట్టి గొప్పలు చెప్పుకోబోయి. మరి నాకు దేశాభిమానం ఉంది, ఐ లవ్ ఇండియా అని అంటాం కదా. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని ప్రతిరోజు మనము స్కూల్లో కూడా ప్రతిజ్ఞ చదువుతాము. అవునా? ప్రతిజ్ఞ అంటే తెలుసు కదా, ఇండియా ఇస్ మై కంట్రీ అని చదువుతాము ఇంగ్లీష్ లో అయితే. అలాగే తెలుగులో అయితే భారతదేశం నా మాతృభూమి, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇలాగా ప్రతిజ్ఞ చదువుతాం కదా. మరి అలాగా నాకు దేశం మీద ప్రేమ ఉంది, నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను అని ఒట్టి గొప్పలు అంటే ఎవరికి కూడా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పూని ఏదైనా ఒక మేలు కూర్చి
జనులకు చూపబోయి. మనము దేశం కోసం ఏం చేయాలంట? ఏదైనా మంచి పనికి మనకి ఇతరుల మనుషులకు చూపించేలాగా దేశం కోసం ఏదో ఒక మంచి పనిని చేయాలి. కానీ నాకు దేశాభిమానం ఉంది, నాకు దేశం ప్రేమిస్తున్నాను నేను అని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని గురజాడ చెప్తున్నాడు. సొంత లాభం కొంత మనకు పొరుగువాడికి తోడ్పడవై, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు. సొంత లాభం కొంత మనకు పొరుగువాడికి తోడ్పడవోయ్. ఇక సొంత లాభం ఎప్పుడు కూడా మన స్వార్థం మనం చూసుకోవడమే కాకుండా పొరుగువాడికి అంటే మన ఇంటి పొరుగు ఉన్న వాళ్ళకు కాకపోయినా ఇంకా ఎవరైనా తెలిసినటువంటి మనుషులు ఎవరైనా కూడా వాళ్ళందరికీ మనం ఏం చేయాలంట? సహాయం చేయాలంట. సొంత లాభం కొంత మనకు పొరుగు వాడికి తోడ్పడవు. అంటే మనకి సొంత లాభం ఎంతసేపు మన ఇల్లు మన గురించి మనమే కాకుండా మన సంపాదన మన పనులు మన విషయం మనం కాకుండా మనం ఏం చేయాలంట? సొంత లాభం కొంత మానుకొని అంటే మన స్వార్థం మనమే చూసుకోకుండా పక్కన ఇల్లు పొరుగు వాడు ఎవరైనా కానీ లేదా దేశంలో ఉండేటువంటి ప్రజలు ఎవరైనా మన స్నేహితులు కానీ మన బంధువులు కానీ ఎవరికైనా మనము సహాయం చేయాలంట. దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు. మరి దేశం అంటే మట్టి కాదంట. అవును కదా, నిజమే కదా. కేవలం మట్టి అవే ఉన్నాయా కదా దేశంలో? మనుషులందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఆ మనుషులందరికీ కాకపోయినా కొందరికి సహాయపడేలాగా ఎంతసేపు మన స్వార్థం చూసుకోకుండా ఏదైనా ఒక విషయంలో మనము ఇరుగు పొరుగు వారికి లేదా మన స్నేహితులకి సహాయం చేసి అలాంటి మనుషులందరికీ కూడా మనము మంచి చేయాలంట. కాబట్టి గురుగాడ ఏమంటున్నాడు? దేశం అంటే మట్టి కాదు, అందరూ కలిసిమెలిసి ఉండేదే కదా దేశం. మరి దేశంలో అందరూ మనుషులు ఉంటారు కదా, కాబట్టి దేశం అంటే మనుషులు అని గురజాడ కవి చెప్తున్నాడు. చెట్టా పట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవవలెను, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ వెలగవలెను. ఇక చెట్టా పట్టాలు పట్టుకొని అంటే చేయి కలుపుకొని దేశస్తులందరూ నడవాలి అంటాం. మరి మనందరూ కూడా మనకు ఉన్నటువంటి పనులను మానేసుకొని ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకొని నడుస్తామా? నడవము. అవునా? మరి చెట్టా పట్టాలు అంటే కలిసి మెలిసి ఉండాలి అని చెట్టా పట్టాలని చెప్తున్నాడు. చెట్టా పట్టాలంటే చేతులు కలిపి పట్టుకొని మరి అలాగా కవి ఏమంటున్నాడంటే గురజాడ అప్పారావు కవి చెట్టా పట్టాలు చేయి కలిపి అంటే చేతులు కలిపి ఉంచకపోయినా కూడా మనము అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ వెలగవలెను. మరి దేశంలో ఉన్నటువంటి మతాల వాళ్ళు, కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు అందరూ కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని దేశం కోసం అభివృద్ధి చేయాలి అని చెప్తున్నాడు అన్నమాట. మళ్ళీ ఒకసారి పద్యం చదువుతున్నాను చూడండి. చెట్టా పట్టం పట్టుకొని దేశస్తులంతా నడవవలెను, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ వెలగవలెను. కింద మీకు అక్కడ గురజాడ అప్పారావు అని కవి పేరు ఇచ్చాడు. ఒకసారి మీరు గమనిస్తే కింద చూడండి, పద్యాల కింద గురజాడ అప్పారావు గురజాడ అప్పారావు పేరు కనిపిస్తుంది. అలాగే అక్కడ బొమ్మలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూడండి చేతులు పట్టుకొని ఎలా ఉన్నారో. మరి మనం కూడా మన దేశంలోని వాళ్ళందరూ కూడా అలాగా చేయి కలిపి అన్ని విషయాల్లో సహాయం చేసుకోవాలి. కులాలు మతాలు అని భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని గురజాడ అప్పారావు గారు చెప్పారు. మీరు అందరూ తప్పనిసరిగా కనిపిస్తున్నటువంటి పద్యాలన్నీ కూడా మీరు మీ నోట్ పుస్తకంలో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా డౌట్ ఏమైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగవచ్చు. మళ్ళీ ఒకసారి పద్యాలు చదువుతున్నాను. మొదటి పద్యం చూడండి. దేశమును ప్రేమించుమన్నా మంచి ఎండను పెంచుమన్నా
తలవాడే మనిషోయి. మీరు కూడా అలాగా పద్యాలు చదవాలి చక్కగా. ఈ సురోమని మనుషులుంటే దేశమేకది బాగుపడునోయి. జరుగుని కవలెల్ల నేర్చుకు దేశ సరుకులు నింపబోయి. ఈ సురోమని మనుషులుంటే దేశమేకది బాగుపడునోయి. జరుగుని కవలెల్ల నేర్చుకు దేశ సరుకులు నింపబోయి. తర్వాత పద్యం చూడండి. దేశాభిమానము నాకు కద్దరి, దేశాభిమానము నాకు కద్దరి వంటి గొప్పలు చెప్పుకోబోయ్. పూరి ఏదైనా ఒక మేలు గురించి జనులకు చూపబోయి. దేశాభిమానము నాకు కద్దరి వంటి గొప్పలు చెప్పుకోబోయ్. పూరి ఏదైనా ఒక మేలు గురించి జనులకు చూపబోయి. తర్వాత పద్యం చూడండి. సొంతలాగా కొత్త మానుకు పొరుగు వాడికి తోడు పడబోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి. సొంతలాగా కొత్త మానుకు పొరుగు వాడికి తోడు పడబోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. చెట్టపట్ట కట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి. చెట్టపట్ట కట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయి. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి. ఇలాగా మీరు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పే క్లాస్ లో మీరు కేవలం నా పాఠం విన్నారు కదా. మీరు నాతో పాటు పద్యాలు అంత తొందరగా చదవలేరు. కాబట్టి మీరు తర్వాత రిఫరెన్స్ వీడియో పెడుతున్నాం కదా, ఒకసారి ఆ రిఫరెన్స్ వీడియో చూసి మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పేజీ కూడా మీకు స్క్రీన్ షాట్ లో పెట్టి చూపిస్తున్నాం కదా, అందులో ఒకసారి మీరు అవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత నోట్ పుస్తకంలో రాసుకొని ఆ పద్యాలన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్లాస్ లో మళ్ళీ పద్యాలు చూడకుండా అడుగుతారు. తప్పనిసరిగా అందరూ పద్యాలు కంఠస్థం చేయాల్సిందే. ఇప్పుడు మనకి గేయం చదివి కట్టి పెట్టో తల పెట్టబోయి అనేటువంటి పదాలు వెతికి రాయండి అని చెప్పాడు అన్నమాట. అంటే మనకు తెలుసు ఇంతకుముందే నేర్చుకున్నాం ప్రాస పదాలు అంటాం. మరి ప్రాస పదాలు ఎలా ఉంటాయి? పదాలకి చివర ఒకే అక్షరమైన ఉంటుంది, లేకపోతే పదం ఒకేలా ఉంటుంది. అలాగా ఉండేటువంటి పదాలను మనకు ప్రాస పదాలు అంటామని ఇంతకుముందు పాఠంలో చెప్పాను. మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాస పదాలు అడిగాడు, అవి ఏంటో చూడండి. కట్టి పెట్టోయి, తల పెట్టబోయి. కట్టి పెట్టోయి, తల పెట్టబోయి. ప్రేమించుమన్నా, పెంచుమన్నా. ఇవన్నీ కూడా మనకి పద్యాలలో ఉన్నటువంటివి. తోడు పడబోయి, పాటు పడబోయి. తోడు పడబోయి, పాటు పడబోయి. నడవవలెనోయి, మెలగవలెనోయి.
వర్క్షీట్ లో హోంవర్క్ రాయండి. మరి ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ అన్నింటికి కూడా మనకి ప్రాస పదానికి చివర చూడండి ఇలా పదాలలో చివరి అక్షరమైన లేకపోతే పదమైన కూడా ఒకేలా ఉండే వాటిని మనం ప్రాస పదాలు అంటాము. ప్రాస అంటే అదే ఇక్కడ పదానికి చివర వచ్చేటువంటి అక్షరం, చివరి అక్షరం ఇది, ఈ చివరి అక్షరం అవి ఒకేలాగా ఉండాలి. లేకపోతే పదానికి పదమైన కూడా ఒక పదంలో చూడండి కరకర అనేటువంటి ఉందనుకోండి, అది కరకర కరకర. అలాగే రెండు పదాలు ఏదైనా ఒక వాక్యం రాసినప్పుడు ఆ వాక్యంలో పైన ఒక వాక్యం కింద ఒక వాక్యం అనుకోండి, అందులో రెండు ఒకేలాంటి పదాలు ఉన్నప్పుడు అట్లాంటి వాటిని మనం ప్రాస పదాలు అని అంటామని ఇంతకు ముందే చెప్పాను. ఒకసారి ప్రాస పదాలు మీరు గమనించి కట్టు పెట్టోయి తన పెట్టబోయి పద్యాలలో ఉన్నటువంటి పదాలే. కట్టి పెట్టోయి తన పెట్టబోయి ప్రేమించుమన్నా పెంచుమన్నా ప్రేమించుమన్నా పెంచుమన్నా తోడు పడబోయి పాటు పడబోయి తోడు పడబోయి
అనుకున్నాము కలిసి ఉండండి అని అనలేదు కదా. జాతులు మతాలు కులాలు అన్ని కూడా మనము కలిసి ఉండాలి అని పద్యంలో చెప్పాడు కదా. అలాగా మనము చెప్పేటువంటి రెండు పదాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెండు పదాలు కూడా ముఖ్యమైనవి. కలిసి ఉండండి అని చెప్తాము కొన్ని సందర్భాల్లో, కానీ మెలిసి ఉండండి అని చెప్తామా మనం? మీరిద్దరూ మెలిసి ఉండండి అని చెప్పం కదా. అంటే కలిసి మెలిసి రెండు పదాలు కూడా సమానంగా అర్థం ఉంటుంది కాబట్టి వాటిని మనము జంట పదాలు అని అంటాము. పాడి పంట, పశు సంపద, పంటలు రెండు కూడా సమానం. అలాగే తోడు నీడలాగా ఉండండి అంటే ఒకరికొకరు తోడు ఉండండి అంటాము, ఒకరికొకరు నేను ఉండండి అని అంటామా అనలేదు. ఎందుకంటే కాబట్టి ఇద్దరు కలిపి చెప్పేటప్పుడు మనము ఆ భార్య భర్తలు ఇద్దరు తోడు నీడలాగా ఉండండి అని చెప్తాం. అలాగా మనము వీటిని జంట పదాలను ఉపయోగిస్తాము. ఇరుగు పొరుగు, అవునా? ఇరుగు పొరుగు రెండు కూడా జంట పదాలు. ఇలాగా రాసేటువంటి పదాలను మనం జంట పదాలు అని అంటాము. ఇప్పుడు నేను బోర్డు మీద రాసినటువంటి జంట పదాలు మనకి దేశంలో ప్రేరేపించమన్న 5వ పాఠంలోని జంట పదాలు. పాడి పంటలు, పాడి పంటలు, పాడి పంటలు, పాడి పంటలు. తోడు నీడ, తోడు నీడ, తోడు నీడ, తోడు నీడ. అన్న తమ్ముడు, అన్నదమ్ములు. ఇక్కడ తమ్ముడు అందులో ఒకటే అంటే ఒకటే తమ్ముడు కాబట్టి తమ్ముడు అని అర్థం. మరి అన్నదమ్ములు ఇక్కడ ఇద్దరు కాబట్టి ఇద్దరు గురించి చెప్తున్నారు కాబట్టి అన్నదమ్ములు అని రాస్తాం. కలిసి మెలిసి, కలిసి మెలిసి. ఇరుగు పొరుగు, ఇరుగు పొరుగు. మరి ఇలాగా మనము జంట పదాలని చెప్పుకోవచ్చు. మన పాఠంలో ఉన్నటువంటి మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు, మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదు కదా. ఇప్పుడు బోర్డు మీద రాసినటువంటి జంట పదాలు అన్నింటినీ కూడా మీ నోట్ పుస్తకంలో రాసుకోండి. అలాగే ఈ రోజు నేను దేశంలో ప్రేరేపించమన్న అనే పాఠంలోని పద్యాలను చెప్పాను కదా, అందులో పద్యాలని మీ నోట్ పుస్తకంలో రాసి కంఠస్థం చేయండి. అంతేకాకుండా ఇప్పుడు చెప్పినటువంటి జంట పదాలు అలాగే ప్రాస పదాలు కట్టి పెట్టో తల పెట్టవో, ప్రేమించుమన్నా పెంచుమన్నా అలాంటి ప్రాస పదాలను ప్రాక్టీస్ చేయండి. జంట పదాలను కూడా ప్రాక్టీస్ చేయండి. ఇచ్చినటువంటి వర్క్షీట్ అందరూ కూడా తప్పనిసరిగా చేసి పంపించండి.